దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఆమె మరణించిన సమయంలో ఆమె ఆస్తుల గురించి రకరకాల కథనాలు విపరీతంగా ప్రచారంలోకి వచ్చేవి. ఆమెకు ఉన్న బంగారు నగల గురించి, చీరల గురించి, చెప్పుల గురించి, వాచెస్ గురించి రకరకాల ప్రచారాలు జరిగేవి. తాజాగా ఈ ఆస్తుల విషయంలో బెంగళూరు స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. జయలలిత ఆస్తిని ఫిబ్రవరి 14, 15 తేదీల్లో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. కర్ణాటక పరిధిలో ఉన్న 1562 ఎకరాల భూమి, 27 కిలోల బంగారం, 10,000 చీరలు, 750 జతల చెప్పులు, ఆమె ధరించిన వాచీలు అధికారులు తమిళనాడు ప్రభుత్వానికి మొత్తం అప్పగించనున్నారు. 10 ఏళ్ల క్రితం తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువ 913 కోట్లు. ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం 4,000 కోట్ల పైనే అంచనా. ఈ ఆస్తులు, వస్తువులు తమకు చెందాలంటూ జయ వారసులుగా చెప్పుకుంటున్న దీపక్ వేసిన అర్జీని ఇటీవలే కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. ఇక వారికి ఇందులో పైసా వాటా రాదు. మొత్తం తమిళనాడు ప్రభుత్వానికే రానుంది. ఒకప్పుడు తన అందచందాలతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించి మెప్పించారు జయలలిత. సినిమాల ద్వారా తన నటనతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచారామె. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడుకు ముఖ్యమంత్రిగా మారారు. ప్రజలకు అండగా నిలిచారు. ఇప్పటికీ అక్కడ ప్రజలు అమ్మగా ఆమెను ఆప్యాయంగా పిలుచుకుంటారు. అక్కడ ప్రజల గుండెల్లో జయలలిత ఎంత మంచి స్థానాన్ని సంపాదించుకున్నారో మనం చూసాం. ఆమె ద్వారా లబ్ధి పొందిన ప్రజలు ఇప్పటికీ ఆమెను ఆరాధ్య దేవతగా భావిస్తారు. ఇక ఆమె ఆస్తులు, వస్తువులు తమకు చెందాలంటూ కొద్ది రోజులుగా జయలలిత వారసులుగా చెప్తున్న దీప వేసుకున్న అర్జీని కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. 10 ఏళ్ల క్రితం తమిళనాడు సర్కార్ స్వాధీనం చేసుకున్న సమయంలో ఆస్తుల విలువ 913 కోట్లు. ఈ 10 ఏళ్లలో వాటి విలువ బాగా పెరిగింది. సుమారు మార్కెట్ విలువ 4,000 కోట్లకు పైగా ఉండవచ్చని ఒక అంచనా. ఏదేమైనా ఇంత ఆస్తిని ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతోంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సుమారు 140కు పైగా సినిమాల్లో నటించారామె. 1961 నుంచి 80 వరకు హీరోయిన్గా వైవిధ్యభరితమైన పాత్రలు మెప్పించారు. ముఖ్యంగా బెస్ట్ డాన్సర్గా పేరు దక్కించుకున్నారు సౌత్లో. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గొప్ప మనసు చాటుకున్నారు. ఎంతోమంది పేదవారికి ఆదుకోవడమే కాకుండా విద్యార్థులకు, యువతకు కూడా అండగా నిలిచారు. సినిమాల పరంగా, రాజకీయ పరంగా ఉన్నత స్థాయికి చేరుకున్న జయలలిత 2016 డిసెంబర్ 5వ తేదీన రాత్రి 11:30 గంటల సమయంలో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ మరణించారు. అంతకుముందే సుమారు 2.5 నెలలు ఆమె అనారోగ్య కారణంగా ఆసుపత్రిలోనే ఉన్నారు. డిసెంబర్ 6వ తేదీన ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.